హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఆ దేవుడికి. ఇంకా మేమైతే మొన్న శుక్రవారం రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము. మా అత్తయ్య వాళ్ళందరూ వచ్చారు ఊరు నుంచి. అందరం కలిసి అయితే ఫ్యామిలీ ట్రిప్ లాగా వెళ్ళిపోయాము. వైష్ణవి పాపకి సెకండ్ టైం హెయిర్ తీపించాలి, అందుకే వెళ్ళాము అందరం కలిసి. ఇక వెళ్ళాక అక్కడికి గుండు అయితే తీయించుకున్నాము. వీళ్ళిద్దరు అయితే చాలా భయపడ్డారు. మా హర్షకి కూడా గుండు తీయించాము, అంటే మొక్కేం లేదు కానీ మేమే తీయించాము. ఇక ఎలాగో వెళ్ళాం కదా, స్వామికి హెయిర్ అంటే చాలా ఇష్టం. మా బాబుకి కూడా ఇవ్వాలనిపించింది, అందుకే ఇచ్చేసినాము హెయిర్ తీయడం అయిపోయినాక వాళ్ళిద్దరికి స్నానం చేయించుకొని మేమైతే దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక అక్కడ కూర్చొని మేమందరం అయితే ప్రసాదం తీసుకొని కూర్చున్నాము, తిన్నాము. ఇంకా మా పిల్లలకి ఆడుకుందాం అనుకున్నారు వాళ్ళు, అందుకే మేము కొద్దిగా వాళ్ళకి మా ఆయన వెళ్ళి షాప్ దగ్గర ఫ్యాన్లు తీసుకున్నారు ముగ్గురికి, అంటే చిన్న చిన్నవి ఆడుకోవడానికి. వాళ్ళైతే బాగానే ఎంజాయ్ చేశారు తీసుకొని. ముగ్గురు కలిసి ఇట్లా బాగా ఆడుకున్నారు. మా వైష్ణవి పాప కూడా మంచిగా ఆడుకుంది, ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది, మెల్లమెల్లగా నడుస్తుంది, ప్రయత్నం చేస్తుంది. ముందు నుంచే నడుస్తుంది కానీ ఆడికి వెళ్ళినాక కొంచెం యాక్టివ్ అయింది ఎక్కువగా. ఇక అక్కడైతే దర్శనం ఏమంటారు 11 ప్రదక్షిణాలు చేసుకున్నాం. మేమైతే చేసుకున్న కోరిక ఏమైనా నెరవేరితే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు 108 ప్రదక్షిణాలు చేసుకోవాలంటే ఇక అక్కడ స్ఫటికలింగం తీసుకున్నాము నేను మా అక్క ఇద్దరం కలిసి. అక్కడ నుంచే ఇక మేమైతే గండిపేట చెరువుకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కొంచెం దగ్గరలోనే ఉంటుందని అన్నారు మా వాళ్ళు, అందుకే అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక అక్కడ కూర్చొని అయితే మేము తిన్నాము. మేమైతే ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయినాం. పులిహోర, ఆలు కర్రీ అండ్ చపాతీ చేసుకొని వెళ్ళిపోయినాం. అంటే అక్కడ ఏం దొరకవు, ఇంకా మాకు ఎక్కువగా ఆకలి అవుతుందేమో అని మేము ముందే ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయినాం. ఇంకా అక్కడైతే ప్లేస్ అయితే చాలా బాగుంది. మొత్తం ప్లేస్ అయితే 5.9 ఎకరాల్లో ఉందంట. మొత్తం ఎంత గ్రీనరీగా ఉందో, వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత బాగుందో. అక్కడికైతే ఎప్పుడు వెళ్ళాలంటే 6 AM to 6 PM అయితే వెళ్ళాలంట, మార్నింగ్ ఈవినింగ్. ఇంకా అక్కడ వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంచారు, ఎంత బాగున్నాయంటే. కొన్ని ప్లేసెస్లో వాష్రూమ్ అస్సలు నీట్గా ఉండవు కదా, ఆడైతే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఈ గండిపేట చెరువు నీళ్ళని అయితే తాగునీటికి యూజ్ చేస్తారు. మొత్తం మన హైదరాబాద్లో 47 కోట్ల మందికి మంచి నీళ్ళని అందిస్తారంట. ఇంకా దీనికి ఉస్మాన్ సాగర్ చెరువు అని కూడా అంటారంట. 1920లో దీనికి నిజాం ఉస్మాన్ అలీఖాన్ మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ వంతెనను నిర్మించారంట, అంటే ఆడ వేశారంట. ఇంకా అక్కడైతే ఎంట్రీ టికెట్స్ 50 రూపీస్ ఉంటాయి పెద్దవాళ్ళకైతే. ఇంకా చిల్డ్రన్స్కి అయితే నార్మల్గానే ఉంటుంది. ఇంకా 5 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఎంత ఉంటుందో మాకైతే ఐడియా లేదు, అంటే మా బాబులు ఇద్దరు 5 years లోపలే కదా, అట్లానే మేము అడగలేము. కానీ ఎంత ఉంటుందో తెలియదు. 50 పెద్దవాళ్ళకి 50 అంటే మనకి 20-30 అట్లా పడుతుండొచ్చు. ఇక అక్కడ పక్కన అయితే చేపల షాప్స్ ఉన్నాయి, అంటే ఫిష్ షాప్స్. అక్కడ నుంచి డైరెక్ట్గా చెరువు నుంచి తీసి చేపలను ఫ్రై చేసి అమ్ముతున్నారు. ఒక పీస్ వచ్చేసి 50 రూపీస్ ఇస్తున్నారు. మేమైతే తీసుకొని తిన్నాము, కాకపోతే ఆ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. ఇంకా మనకి కావాల్సి వస్తే ఫిష్లను అక్కడ నుంచి కొనుక్కొని ఇంటికి వెళ్ళినాక కూడా మనం మన విధంగా తయారీ విధానం చేసుకొని తినొచ్చు. కానీ మేమైతే తీసుకురాలేము, అంత దూరం నుంచి వాసన వస్తుందేమో అని. కారు మొత్తం ఫిష్ వాసనే వస్తుంది కదా, అట్లనే మేమైతే తీసుకురాలేము. ఇంకా నా వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయండి బాగానే, కానీ మీరు చూస్తున్నారు కానీ అట్లే వెళ్ళిపోతున్నారు. లైక్ అయితే కొట్టట్లేదు, ప్లీజ్ లైక్ కూడా కొట్టండి. మీకు నచ్చితే లైక్ కూడా కొడతారని అనుకుంటున్నాను. ఇంకా పార్క్ మొత్తం దిగాము, ఇంకా ఫొటోస్ అన్నీ దిగాము. ఇంకా ఆడైతే బాగా ఎంజాయ్ చేసినాము. ఇట్లా కొద్దిసేపు కూర్చొని మంచిగా మాట్లాడుకున్నాము, కూర్చున్నాము. ఇంకా మంచిగా అయితే ఎంజాయ్ చేసినాము మా పిల్లలు కూడా. ప్లీజ్ లైక్ ఉంటే క్షమించండి. ఇంకా